ఒక అమ్మాయి చర్చిలో ఉన్న ఫాదర్ దగ్గరకు వెళ్ళి, ఇక రేపటి నుంచి నేను చర్చికి రాను ఫాదర్ అని ఫాదర్తో చెబుతుంది. ఎందుకమ్మా అని ఫాదర్ అడిగితే, ఇక్కడ ఎవరూ సరిగా లేరు ఫాదర్. కొంతమంది సెల్ ఫోన్లో బిజీగా ఉన్నారు, కొంతమంది సొల్లు కబుర్లో బిజీగా ఉన్నారు, కొంతమంది అయితే నిద్రే పోతున్నారు అని చెప్తుంది. ఫాదర్ కొద్దిసేపు ఆగి, సరే నువ్వొక డెసిషన్ తీసుకునే ముందు నా కోసం ఒక పని చేస్తావా అన్నాడు. సరే చెప్పండి ఫాదర్, చేస్తాను. సరే, ఒక గ్లాస్ నిండా ఫుల్ వాటర్ తీసుకొచ్చి ఈ గ్లాస్లో ఒక్క డ్రాప్ కూడా పడకుండా ఈ చర్చి చుట్టూ 3 రౌండ్లు వేసుకొనిరా అన్నాడు. సరే అని చెప్పి వెళ్ళి 3 రౌండ్లు వేసుకొచ్చి, చూసారా ఫాదర్, ఒక్క చుక్క కూడా పడకుండా నేను 3 రౌండ్లు వేసుకొచ్చాను అని చాలా గర్వంగా చెబుతుంది. ఇప్పుడు చెప్పు, నువ్వు ఇందా గ్లాస్లో వాటర్ తీసుకెళ్లిన సమయంలో ఎంతమంది సెల్ ఫోన్ చూసుకుంటున్నారు, ఎంతమంది సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు, ఎంతమంది నిద్రపోతున్నారు అని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి, నాకెలా తెలుస్తుంది ఫాదర్, నేను ఎంతసేపు ఈ గ్లాస్లో వాటర్ మీదే ఫోకస్ చేశా కదా అంది. కదా, నువ్వు చర్చికి ఎందుకు వస్తున్నావు, నీ పనేంటి అనే దాని మీదే నీ ఫోకస్ ఉండుంటే నీ చుట్టూ ఏం చెత్త జరిగినా నీకు ఫరక్ పడదు కదా. ఈ ఫార్ములా లైఫ్లో ప్రతి దానికి వర్తిస్తుంది అని చెప్తాడు ఫాదర్.